నీట్ పునః పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లాలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పునః పరీక్షను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నీట్ పునః పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి, డిఆర్ఓ నరసింహులు, లైజన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పునః పరీక్షను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష నిర్వహణలో పాల్గొనే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి ఉండదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఈ పరీక్షలకు జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాల్లో 4556 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 5:15 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష సమయానికి ఉదయం 11 గంటలకు రిపోర్టింగ్ సమయానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సీటింగ్ అరేంజ్మెంట్ కరెక్ట్గా ఉండేలా చూడాలన్నారు. జరిగితే సో ఇట్ విల్ బి డిసిప్లినరీ యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఆల్ అదర్ వాట్ ఎవర్ ఏరియాస్ రిగార్డింగ్ డిపోజిషన్ ప్రజెంట్ ఉన్న స్టోర్ నుండి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి పేపర్స్. అక్కడి నుండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున యాజ్ పర్ ద స్కేల్ పక్క విత్ ఎస్కార్ట్ జిపిఎస్ ట్రాకర్తో ఉన్న వీటితో ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది.